హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఆఫీస్కి అయితే వచ్చేసిన అన్నమాట. ఇది కనిపిస్తుంది కదా, ఇదే మా ఆఫీస్ ఎంట్రన్స్. సో యాజ్ ఏ వాటర్ రిసోర్స్ ఇంజనీర్గా ఎవ్రీడే కొత్త ఛాలెంజెస్ని అయితే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ ఒక కాఫీతో నా డే అనేది స్టార్ట్ చేశాను. సో ఈరోజు టాస్క్ వచ్చేసి ఏంటంటే, ఒక 250 ఎకర్స్ ల్యాండ్కి నేను పైప్ సైజింగ్ అనేది చేయాలి, స్టోమో వాటరు. సో ఇక్కడ ఒక ఎవ్రీ కమ్యూనిటీ ఏంటంటే, ఇక్కడ ఒక లేక్స్ని అనేది డెవలప్ చేస్తారు. ఆ లేక్ సైజెస్ అదంతా మేము క్యాలిక్యులేట్ చేసేసి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్స్కి అనేది ఇవ్వాలి. సో ఆ లేక్ని ఇక్కడ లీగల్ రైన్స్లోకి కనెక్ట్ చేస్తారు. సో అలా ఏంటంటే పబ్లిక్ సేఫ్టీ పర్పస్ అన్నట్టు, అంటే స్టోమ్ వాటర్ ఫ్లడ్స్ రాకుండా, ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ అవ్వకుండా అని మేము డిజైన్ అనేది చేస్తాం. టాస్క్ ఏం చేస్తామంటే, ఆ పైప్స్ అన్నిటి ఎంత సైజులో ఉండాలి, ఏ స్లోప్లో ఉండాలి, ఎంత ఎలివేషన్స్ అనేది మెయింటైన్ చేయాలి అనేది డిజైన్ చేస్తాను. సో అవి డిజైన్ చేసేసి కన్స్ట్రక్షన్ టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. అలా ఫార్వర్డ్ చేసినాక దే వాళ్ళు నెట్వర్క్స్ మీద వర్క్ చేస్తారు, మేము రిపోర్ట్స్ మీద వర్క్ చేస్తాము. యాజ్ పర్ స్టాండర్డ్ ప్రకారం రిపోర్ట్స్ ప్రిపేర్ చేసేసి మేము కౌంట్కి సబ్మిట్ చేస్తాము వన్స్ మా పీఈ రివ్యూ చేసినాక. సో టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అవుతుంది. నేను రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో నేనేమంటున్నా అంటే, మీరు వాటర్ రిసోర్స్గా ఇంజనీర్ అయిదామనుకుంటే మీరు మినిమం సివిల్ బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి, లేదా మాస్టర్ చేసి అయినా ఉండాలి. సో మీకు అడిషనల్గా కావాల్సింది ఏంటంటే ఐసీపీఆర్ సాఫ్ట్వేర్ తెలిసి ఉండాలి. ఎందుకంటే రిటెన్షన్ అండ్ డిటెన్షన్ బేసిన్స్ ఇవన్నీ మనము ఐసీపీఆర్ వాడే తీసుకుంటాం అన్నట్టు, ఎగ్జిస్టింగ్ కండిషన్ అనాలిసిస్ చేసుకోవడానికి. అండ్ ఫైనల్లీ అయితే నేను హౌస్కి అయితే రీచ్ అయిపోయాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:35 అవుతుంది. జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ ద ఆఫీస్ అన్నమాట. అండ్ పాపని ఈ టైంకి బయటికి తీసుకోపోయి నేను వాకింగ్ అనేది వెళ్తాము ఫ్యామిలీ తోటి. ఇది కనిపిస్తుంది కదా, ఇదే మా కమ్యూనిటీ. అండ్ ఎవ్రీడే తనని అలా బయటికి తీసుకుపోయి తనతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇష్టము. సో ఇంతే ఫ్రెండ్స్.